జై హింద్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ బ్యాక్ టు వీఐపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో, సాఫ్ట్‌వేర్ లేదా ఐటీ జాబ్ చేసుకుంటూ గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ప్రిపరేషన్ పాసిబుల్ అవుతుందా? ఓకేనా? ఈ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా మాట్లాడతాను. అండ్ ఐ విల్ స్పీక్ రైట్ ఫ్రమ్ మై హార్ట్. ఓకేనా? ఇక్కడున్నది కాదు. ఇక్కడ ఉన్న హార్ట్‌తో మాట్లాడతాను. సో, రియాలిటీ ఏంటో మీరొకసారి గమనించుకోండి. అంటే అసలు ఐటీ లేదా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకునే వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మామూలుగా ప్రిపేర్ అవుతూ ఉంటారా అంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉంటారండి. మీరు చాలా వరకు సక్సెస్ స్టోరీస్ చూస్తూ ఉంటారు. ఐటీ జాబ్ వదిలేసి గ్రూప్స్ అంటే లేదా యూపీఎస్సీ లేదా క్రాక్ చేసామన్నట్టు చాలా మనకి సక్సెస్ స్టోరీస్ చూసున్నాం. మరి వాళ్ళు చేసిందేంటి అంటే లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్. ఓకేనా? అంటే ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వకోకుండా లాంగ్ టర్మ్‌లో కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయ్యారు. ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒక 4 పుస్తకాలు చదివేసి మనకి ర్యాంక్ రావాలి అనుకుంటే అది 100% పాసిబుల్ అవ్వదు. బికాస్ రియాలిటీ చూసుకున్నట్లయితే మీరొక జాబ్ జేస్తున్నారు. అంటే మీకొక జాబ్ వచ్చింది ఐటీ జాబు అంటే మీరు టాలెంటెడ్. బట్ ఎక్కడ టాలెంటెడ్ మీరు? టెక్నికల్‌గా టాలెంటెడ్ మీరు. మీ జాబ్ పరంగా మీరు టాలెంటెడ్. బట్ కాంపిటీటివ్ ఎగ్జామ్ ఈస్ క్వైట్ అపోజిట్ టు ఇట్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఐటీ జాబ్‌లో ఉన్న కాంపిటీషన్‌కి ఒక 50 టైమ్స్ ఎక్కువే ఉంటది. మీరు అంటే ఏంటండి? ఒక కాలేజ్ ఓకేనా? ఒక కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్‌లో వచ్చినాయనుకుందాం. లేదా బయట అప్లై చేస్తే దాంట్లో వచ్చిందనుకుందాం. ఎంతమంది అప్లై చేస్తారు అంటే? ఓ 50,000 ఒక 1,00,000 అనుకుందాం. బట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్ అంటే ప్రిపేర్ అయ్యి అప్లై చేసే అప్లికెంట్స్ ఎంతమంది ఉంటారంటే దాదాపుగా 10,00,000 మంది ఉంటారు. అంటే ఉన్న పోస్టులు వందల్లో ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ టఫ్‌గా ఉంటుంది. లాస్ట్‌కి మనకి సెలెక్ట్ అయ్యేవాళ్ళు ఓన్లీ కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారిక్కడ. సో, మీరేం జేయాలి? అంటే ఫస్ట్ మీరు సిలబస్ చూడండి. ఓకేనా? ఫస్ట్ మీరు సిలబస్ చూడండి. ఈ సిలబస్ మీకు ఎంత టైం పట్టొచ్చు ప్రిపేర్ అవ్వడానికి? అండ్ మీరు డైలీ ఎన్ని అవర్స్ ఆఫ్ మీ ఎఫర్ట్స్ ఇవ్వగలరని జెప్పేసి మీరు ఒకసారి ఫస్ట్ గమనించండి. ఏదో మా ఫ్రెండ్ చెప్పాడు నీకొచ్చేస్తది మామ అని జెప్పేసి అనేసరికి మీరేదో వాళ్ళ మాట విని, వీళ్ళ మాట ఇని మీరు ఊబిలో పడ్డం గాదు. మీకన్నా రెగ్యులర్‌గా డైలీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామందున్నారు గుర్తుపెట్టుకోండి. మరి మీకొస్తుందా? ర్యాంక్ వాళ్ళకొస్తుందా? ఆలోచించండి. నేను ఒక 3-4 క్వెషన్స్ అడుగుతా. ఫస్ట్ రెగ్యులర్ యాస్పిరెంట్స్ ఉన్నారు. అంటే వీళ్ళు ఫుల్ టైమ్ దాదాపుగా డైలీ ఒక 10-12 అవర్స్ ఆఫ్ డెడికేటెడ్ ఎఫర్ట్స్ పెట్టే యాస్పిరెంట్స్ ఉన్నారు. మీరు ఓన్లీ ఒక 3-5 అవర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళున్నారు. అంటే వాళ్ళు ఒక్కరోజు చదివిన టాపిక్స్ మీరు 2 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి 100 రోజుల్లో అయ్యే సిలబస్ మీకు 200 రోజులు పడుతుందిక్కడ. ఇదొకటి గమనించండి. అంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సెకండ్ థింగ్ యూపీఎస్సీ ఎగ్జామ్‌కి సిమిలర్‌గా ఉన్న ఎగ్జామ్ మన స్టేట్‌లో ఉన్న గ్రూప్ 1 ఎగ్జామ్. ఏపీలో ఉన్న గ్రూప్ 1 ఎగ్జామ్ ఈజ్ సిమిలర్ టు యూపీఎస్సీ. అంటే ప్రిలిమ్స్ ఉంటది. నెగెటివ్ మార్కింగ్ ఉంటది ప్రిలిమ్స్. మెయిన్స్ ఉంటది. కంప్లీట్‌గా డిస్క్రిప్టివ్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సేమ్ యూపీఎస్సీ అండ్ గ్రూప్‌కి కామన్ అనమాట. తెలంగాణలో వచ్చేసరికి మనకిక్కడ ఇంటర్వ్యూ లేదు. బట్ ఏపీలో ఇంటర్వ్యూ కూడా ఉంది. అంటే ఇక్కడ మీరు ఎన్ని స్టేజెస్ క్లియర్ చేయాలండి ఇక్కడ? ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. మెయిన్స్ క్లియర్ చేయాలి. ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. ఈ 3 క్లియర్ చేస్తే మీకు జాబ్ వస్తది. మరి ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఉండి మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసి, మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఈ యొక్క పాత్ ఈజీ అవుతుందా? మీకు ఈజీ అవుతుందా? మీరొకసారి ఆలోచించుకోండి. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఇప్పటిదాకా 4 ఉన్నాయండి. ఒకటి 2018లో వచ్చింది ఒక నోటిఫికేషన్. 2022లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. 2023లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా? అండ్ 2016లో ఒక నోటిఫికేషన్ ఉందన్నమాట. ఓకే. సో, ఈ 4 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 4 నోటిఫికేషన్స్ కూడా మనకేంటి? ఈ 4 నోటిఫికేషన్స్‌లో మనకి ఓన్లీ హండ్రెడ్స్‌లో ఉంటాయి పోస్టులు. వెరీ లిమిటెడ్ పోస్టులుంటాయండి. కొన్ని సింగిల్ డిజిట్ గూడా డబుల్ డిజిట్ గూడా ఉన్నాయి. ట్రిపుల్ డిజిట్‌కి గూడా టచ్ అవ్వలేదన్నమాట. ఈ వీటికి ఆల్రెడీ ప్రిపరేషన్ అయ్యుండి, దీంట్లో గ్రూప్ 1లో మెయిన్స్ రాసి ఫెయిల్ అయ్యి, మళ్ళీ మెయిన్స్ సక్సెస్ అయిన వాళ్ళు, లేదా గ్రూప్ 1 ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు, లేదా ర్యాంకొచ్చి అంటే ఆ ర్యాంక్‌తో సాటిస్ఫైడ్ లేకుండా నాకు ఓన్లీ డెప్యూటీ కలెక్టర్ లేదా డీఎస్పీ లేదా వాళ్ళు కోరుకున్న రిజిస్ట్రారో ఇంకేదైనా పోస్ట్ రాలేదని జెప్పేసి మళ్ళీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఈజీ అవుతుంది గదండీ! వీళ్ళకి ఫార్ములా అంతా తెలిసిపోయింది. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ క్లియర్ అయిద్ది? ఎలా ప్రిపేర్ అయితే మెయిన్స్ క్లియర్ అయిద్ది? ఎలా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ క్లియర్ అయిద్ది? ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తది అని తెలిసిన వాళ్ళకి పాత్ ఈజీగా ఉంటదా? మీకు ఈజీగా ఉంటదా? అర్థం జేసుకోండి. అంటే
ఐయామ్ టెల్లింగ్ యూ వన్ థింగ్. రియాలిటీ ఏంటి అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆ సిలబస్ కంప్లీట్ చేయడమే ఒక ఛాలెంజింగ్ టాస్క్. మరి సిలబస్ కంప్లీట్ చేస్తే ఉద్యోగం వస్తదా అంటే వీళ్ళందరూ మీకు పోటీ పడతారు. అది రియాలిటీ అన్నమాట. అంటే మీరిక్కడ చేయాల్సిన పనేంటి? సిలబస్ కంప్లీట్ చేయాలి. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. మల్టిపుల్ టెస్ట్ సీరీస్‌లు రాయాలి. అవన్నీ చేస్తే మీకిక్కడ జాబ్ వస్తదో లేదో అప్పటికి గ్యారంటీ లేదు. బికాజ్ ఇక్కడున్న కాంపిటీషన్‌ని బట్టి. సో, మీరు ఆలోచించుకోండి. మీరొక టార్గెట్ పెట్టుకున్నారు అంటే చాలామంది అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ యూపీఎస్‌సి ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు కానివ్వండి, లేదా గ్రూప్స్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకున్నారు. ఓకేనా? అలా మీరు కూడా లాంగ్ టర్మ్‌లో ఒక గోల్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా 2026లో ఒక నోటిఫికేషన్ ఉంది. మీరు నా సజెషన్ ఏంటి అంటే మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీలో ఒక సీరియస్‌నెస్ వస్తుంది. అంటే మీకు ఒక అవగాహన వచ్చేస్తుందనమాట. ఓకే. ప్రిలిమ్స్ ఈ లెవెల్‌లో అడుగుతున్నారు. మెయిన్స్ ఈ లెవెల్‌లో అడుగుతున్నారు అని మీకు ఒక బేసిక్ అవగాహన రావడానికి మీరిప్పుడు రాబోయే 2026 నోటిఫికేషన్‌కి మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకేదన్నా అదృష్టం ఉండి నోటిఫికేషన్ డిలే అవుతుందనుకోండి. అప్పుడు మీ అందరికీ కూడా అడ్వాంటేజ్. ఓకేనా? ఎప్పుడైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైక్ గ్రూప్ 1 మెయిన్‌గా నేను చెప్తున్నాను. గ్రూప్ 1లో మనకి డిస్క్రిప్టివ్ ఉంటుందనమాట. అంటే మెయిన్స్ కంప్లీట్‌గా మనం రాయాలి. అలా రాయాలి అనుకుంటే మనకి ఎక్కువ టైం ఉండాలి ప్రాక్టీస్‌కి. అలా మీకేదైనా నోటిఫికేషన్స్ డిలే అవుతున్నాయి, సమ్ అన్‌ఫోర్సిన్ సిట్యుయేషన్స్ వల్ల అనుకుంటే అదంతా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటే నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్‌కి మనకి 2-3 మంత్స్ ఆఫ్ టైమ్ ఉంటదంతే. అండ్ ఆ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్స్‌కి మళ్ళీ ఇక్కడ కూడా హార్డ్‌లీ 2-3 మంత్స్ టైమ్ ఉంటది. ఓకేనా? అలా మనకి 2022లో ఉన్న నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి రిజల్ట్స్ ఇచ్చేంత వరకు కేవలం 11 మంత్స్‌లో ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మరి అన్ని నోటిఫికేషన్స్ అలా కంప్లీట్ అవుతాయంటే అన్నీ అలా కంప్లీట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 23 నోటిఫికేషన్. 23లో నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. 25లో వాళ్ళు మెయిన్స్ రాసారు. 25లో మెయిన్స్ రాసారు. ఇంకా ఫైనల్ రిజల్ట్ కోసం వెయిటింగ్. బికాజ్ కొన్ని కోర్ట్ కేసెస్ ఉన్నాయన్నమాట. అంటే స్టేట్ నోటిఫికేషన్స్‌లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనం సరిగ్గా ఆ నోటిఫికేషన్ వాళ్ళు మరి చూసిస్తారో, చూడకుండా ఇస్తారో తెలీదు గానీ, కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటున్నాయి. ఆ మిస్టేక్స్‌ని స్టూడెంట్స్ ఇక్కడ ఫైండ్ ఔట్ జేసి కోర్ట్‌లో కేసెస్ ఏస్తారు గాబట్టి, అలా వేసిన కేసెస్ వల్ల డిలే అవుతది. ఎగ్జాంపుల్ తెలంగాణలో 2022లో నోటిఫికేషన్ వచ్చింది. పేపర్ లీకేజ్ వల్ల నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయింది. 23లో సేమ్ నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ బయోమెట్రిక్ కండక్ట్ చేయలేదని జెప్పేసి క్యాన్సిల్ జేశారు. 24లో మళ్ళీ కండక్ట్ జేశారు. అండ్ ఇప్పుడు ఆ రిజల్ట్ ఇచ్చి వాళ్ళు పోస్టింగ్‌లో ఉన్నారు. బట్ స్టిల్ కోర్ట్ కేస్ అనేది ఇంకా నడుస్తూనే ఉంది. బట్ పోస్టింగ్‌లో అయితే ఇచ్చారనమాట. సో, అలా మా ఫ్రెండ్‌కి డెప్యూటీ కలెక్టర్ వచ్చిందండి. అంటే మేబీ 1 ఇయర్ ఉంటే కష్టమయ్యేదేమో. బట్ ఆ 1 ఇయర్ చదివాడు. అంటే ఆ నోటిఫికేషన్ నేను ఎలాగైనా క్రాక్ చేయాలని 1 ఇయర్ చదివాడు. మళ్ళీ పోస్ట్‌పోన్ అయినప్పుడు ఇంకొక ఇయర్ చదివాడు. ఈ ఇయర్ నేను ఎలాగైనా క్రాక్ చేయాలని. మళ్ళీ ఇంకోసారి కండక్ట్ చేసినప్పుడు అరే! నేను మళ్ళీ అలాగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకోవాలి కదా! అని చదివాడనమాట. అంటే అతనికి చూడండి ఎన్ని సార్లు రివిజన్ అయింది ఒక సబ్జెక్ట్ అనేది. ఇన్ని సార్లు చదివితే గాని ఉద్యోగం రాదు మనకి. అంత సింపుల్‌గా నేను ఉద్యోగం చేసేసుకుంటూ చదివేస్తా. మా ఫ్రెండ్ చెప్పాడు లేదా మా ఫ్రెండ్ చెప్పింది అని చెప్పేసి చదివితే రాదండి. ఇక్కడ మీ యొక్క టైము, మనీ, ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి ఇక్కడ. గుర్తుపెట్టుకోండి. ఎవరికొస్తుందంటే మీ అంటే మీరు పట్టుదలతో ఎవరి మాట వినుకోకుండా మీ రూట్‌లో మీరు వెళ్తుంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. మేబీ మీ ఫ్రెండ్స్ వీకెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు. సాటర్‌డే, సండేలు వాళ్ళు పబ్బులకెళ్ళండి లేదా ఎటైనా ట్రిప్స్‌కెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు గదా! ఈ టైంలో మీరిప్పుడు ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు చూసారా? వీళ్ళిక్కడ సక్సెస్ అయిన తర్వాత అలా పార్టీలకెళ్ళిన ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అవుతారు. అరే! వీడు మనతో పాటు మన కంపెనీలో చేసేవాడు వీడికొక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే వాళ్ళకి మీరు ఒక ఇన్‌స్పైరింగ్ పర్సన్ లాగా అనిపిస్తారు. అండ్ వాళ్ళకే కాదు సొసైటీ మొత్తానికి గూడా. బికాజ్ జాబ్ చేసుకుంటూ ఇంకొక జాబ్ క్రాక్ చేయడం అనేది అది ఎంత కష్టమో ఈ జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అండ్ మీరు సాక్రిఫైస్ చేయకపోతే జాబ్ రాదండి. అంటే నేను ఫ్యామిలీతో తిరుగుతూ ఉంటాను, ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉంటాను, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అంటే రావండి ఇవి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇవి మన అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు గుర్తుపెట్టుకోండి. మీరందరూ గూడా డిగ్రీలో, బీటెక్‌లో చేసి ఆ జాబ్‌కెళ్లారు గదా! వెళ్ళేటప్పుడు హార్డ్‌లీ వన్ డే బ్యాటింగ్‌లో లేకపోతే ఒక సబ్జెక్ట్ 2, 3 రోజులు చదివి వెళ్లారు. అక్కడ పాస్ అయితే మీకో డిగ్రీ వస్తది. బట్ ఇక్కడ పాస్ అయితే మనకి ఏది రాదు. అంటే మీరు హాఫ్ ఆఫ్ నాలెడ్జ్‌తో ప్రిలిమ్స్ వరకు మాత్రమే క్లియర్ చేయగలరు. బట్
నాట్ మెయిన్స్. సో, గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్‌గా కామన్‌గా ప్రిపేర్ అవ్వండి. దానికి సంబంధించిన ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. ఓకేనా? ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో మనకున్న సబ్జెక్ట్స్ చదివితే మీకు గ్రూప్ 2లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎక్సెప్ట్ సొసైటీ అండ్ ఏపీ పార్ట్. ఓకేనా? సో, అలా మీరు ప్లాన్ చేసుకొని లాంగ్ టర్మ్‌గా డైలీ నేను ఒక 4 అవర్స్ స్పెండ్ చేస్తాను అంటే ఖచ్చితంగా 4 అవర్స్ స్పెండ్ చేయండి. అలా స్పెండ్ చేస్తేనే మీకొస్తుంది. అంతేగాని మీరు ఏదో గాల్లో లెక్కలేసేసుకొని ఓకే. మీ కాలిక్యులేషన్స్‌తో మీరు వెళ్ళిపోతే అనవసరంగా ఇక్కడ టైము, మనీ, ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అవుతాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ యొక్క 100% ఇవ్వండి. మీ 100% ఇచ్చిన తర్వాత మీకు రాలేదు అంటే దెన్ అప్పుడు మీకేదో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకిక్కడ లాస్ట్‌కి నాలెడ్జ్ అని వస్తది కదండీ! ఇప్పుడు కంపేర్ టు యువర్ ఐటీ ఫ్రెండ్స్ మీకిప్పుడు అంటే మన పాలిటీ తెలుసుకుంటారు. రాజ్యాంగం గురించి, ఎకానమీలో ఉన్న టర్మ్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. అంటే మీకేదన్నా న్యూస్ క్లిప్పింగ్స్ అవన్నీ జూసినప్పుడు రెపో రేట్ అని జెప్పేసి రివర్స్ రెపో రేట్ అని, బ్యాంక్ రేట్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ మనకి చూస్తూ ఉంటాం గదా! అవన్నీ మీకు చదవగానే అర్థమైపోతాయన్నమాట. అండ్ సొసైటీలో యూ విల్ బి ద మోస్ట్ కాన్ఫిడెంట్ గై. అంటే ఆల్‌దో మీరు ఐటీలో ఉన్నప్పటికి కూడా మేబీ మీ మేనేజర్‌కి గాని, లేకపోతే మీ డైరెక్టర్స్‌కి తెలియనటువంటి నాలెడ్జ్ మీరు ఎక్కడి నుంచి గెయిన్ చేసుకోవచ్చు అంటే, ఈ యొక్క గ్రూప్స్ ప్రిపరేషన్ నుంచి మీరు గెయిన్ చేసుకోవచ్చనమాట. మేబీ యూ కెన్ గైడ్ దెమ్. మేబీ వాళ్ళు మీకన్నా టెక్నాలాజికల్‌గా లేకపోతే ఇంకేదో విషయంలో అడ్వాన్స్ అయ్యి ఉండొచ్చు. బట్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అనమాట. ఈ జనరల్ నాలెడ్జ్ అంతా కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో, ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ లాంగ్ టర్మ్‌లో మీరు ప్లాన్ జేసుకోండి. మేబీ 2027 ఆర్ 28కి ప్లాన్ జేసి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏం జేస్తారంటే, ఇప్పటి నుంచి స్టార్ట్ జేయండి. మొన్న ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారండి. తను సార్ నేను రీసెంట్‌గానే గ్రాడ్యుయేషన్ అవ్వగానే తనకి జాబ్ వచ్చేసిందంట. ఐటీ జాబ్ ఏదో వచ్చింది. ఏదో కంపెనీ పేరు చెప్పారు. అక్కడొచ్చేసింది. అది జాయిన్ అవ్వడానికి నాకొక 2 మంత్స్ టైం ఉంది. ఈ 2 మంత్స్‌లో నేనసలు ఏం చేయగలను? కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పేసంటే, ఐ సజెస్టెడ్ హర్ టు రీడ్ ఎన్‌సీఈఆర్‌టీస్. మీరు ఎన్‌సీఈఆర్‌టీలు చదువుకోండమ్మా. దాంట్లో మీకొక ఫౌండేషన్ వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చని చెప్పేసి చెప్పాను. సో, షీ స్టార్టెడ్ రీడింగ్ ఎన్‌సీఈఆర్‌టీస్ అనమాట. సో, అలా మీకు టైం ఏమన్నా దొరుకుతుంది అనుకుంటే, ఆ టైంని ప్రొడక్టివ్‌గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆ టైంని మీరు పాస్ చేశారనుకోండి, మళ్ళీ మనకి తిరిగి రాదు. అండ్ లాస్ట్‌కి మీకు కూడా ఒక జాబ్ అనేది రాదనమాట. బికాజ్ ఇందాక చెప్పిన వాళ్ళందరూ గూడా మీకు కాంపిటీషనే గుర్తుపెట్టుకోండి. రైట్? ఒకవేళ ఐటీ జాబ్ చేసుకుంటూ నేను సీరియస్‌గా ఎఫర్ట్స్ పెడతాను అనుకునే వాళ్ళకి ఒక స్టడీ ప్లాన్ మనం క్రియేట్ చేసామండి. అంటే రెగ్యులర్ స్టూడెంట్స్‌కి మనం ఒక స్టడీ ప్లాన్ క్రియేట్ చేసాము. గ్రూప్ 1 వాళ్ళకి 100 డేస్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కలిపి ఒక 175 డేస్ స్టడీ ప్లాన్ క్రియేట్ చేసాం. ఒకసారి చూపిస్తాను రండి. సో, దిస్ ఈస్ ద స్టడీ ప్లాన్. అంటే చాలామందేంటంటే, సార్ ఐటీ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఒక స్టడీ ప్లాన్ క్రియేట్ చేయొచ్చు కదా! అని చెప్పేసి అంటారండి. అంటే మీరు అనడం బావుంది. బట్ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే నాకెలా తెలుస్తదండి మీరు ఏ టైంలో వర్క్ జేస్తారు? మీరు ఇండియా టైంలో వర్క్ జేస్తారా? యూఎస్ షిఫ్టా మీది? యూరోపియన్ షిఫ్టా? ఆస్ట్రేలియన్ షిఫ్టా? నాకెట్లా తెలుస్తది? ఏదో యూట్యూబ్‌లో కామెంట్ పెడతారు. సార్ మీరు ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్ గురించే పట్టించుకుంటున్నారు. మేమిట్లా జాబ్ చేసే వాళ్ళ గురించి పట్టించుకోరంటే, పట్టించుకోవడానికి స్కోప్ ఎక్కడుందండి నాకు? అంటే ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఒ ఒక 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 జాబ్ చేసే పర్సన్ ఉన్నాడనుకోండి. మార్నింగ్ అతనిది మార్నింగ్ అంతా పడుకొని మధ్యాహ్నం 1 నుంచి నైట్ 9 వరకు ఆహ్, జాబ్ చేశాడనుకోండి. నేనెలా ప్రిపేర్ చేస్తా? ఇంకొక యాస్పిరెంట్ మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5 ఆర్ 7 పీఎం వరకు ఉండే టైమింగ్స్ ఉంటాయి. సో, మీ టైమింగ్స్‌కి తగ్గట్టుగా మీరేం చేస్తారంటే, ఈ టైమ్ టేబుల్‌ని మీరు ఆహ్, ఎలా మార్చుకుంటారో అది మీ చేతిలో ఉంటది. ఓకేనా? ఫస్ట్ కమింగ్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 100 డేస్ రెగ్యులర్ స్టూడెంట్స్‌కేసిన ప్లాన్ అండి. మీకు దాదాపుగా ఒక 200 డేస్ పైనే పట్టొచ్చు. ఇది కంప్లీట్ జేయడానికి. మీరేం జేస్తారంటే, యూ కెన్ ఓన్లీ రీడ్ ద వన్ పోర్షన్. ఇదంతా గూడా మీకున్న సబ్జెక్ట్‌లివి. ఓకేనా? ఇవన్నీ గూడా మీకున్న సబ్జెక్ట్స్. ఓకే. 150 క్వెషన్స్ అడుగుతారు ఎగ్జామ్‌లో. 150 మినిట్స్ టైమ్ ఉంటది. 150 మార్క్స్ ఉంటది. అండ్ 1/3 నెగెటివ్ ఉంటది. ఓకే. సో, ఇక్కడ జూడండి. రెగ్యులర్ స్టూడెంట్స్ ఫాలో అయ్యే టైమ్ టేబుల్‌లో మీరు ఒక సబ్జెక్ట్ పిక్ జేసుకోండి. అంటే ఈ మార్నింగ్ స్లాట్‌లో మనం ఒక సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేసాము. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్‌నూన్ స్లాట్‌లో ఒక సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేసాం. మీరు అంటే జాబ్ చేసే పర్సన్ కాబట్టి ఫస్ట్ మీకు సబ్జెక్ట్ మీద ఇష్టం పెరగాలి. అలాంటప్పుడు మీరేం జేస్తారు అంటే యూ కెన్ స్టార్ట్ విత్ ఇండియన్ హిస్టరీ. ఓకేనా?
అంటే ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవి హిస్టరీలో ఉంటాయన్నమాట. హిస్టరీ చదవడం వల్ల మీకొచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నికల్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ స్టోరీ. అంటే మన చరిత్ర ఎలా జరిగింది? మనల్ని బ్రిటిషర్స్ ఎలా రూల్ చేశారు? దాని ముందు మనకసలు ఒక సివిలైజేషన్ ఎలా స్టార్ట్ అయింది? అక్కడి నుంచి మనం ఎలా చేంజ్ అవ్వుకుంటూ వచ్చాము? ఇప్పుడు డైలీ న్యూస్‌లో మనకొస్తది. ఏఎస్ఐ వాళ్ళు అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఫైండింగ్స్ బయటపెట్టారు. ఆ ఫైండింగ్స్ బయటపెట్టారు. అండ్ ఆ యొక్క ఫైండింగ్ మనకి ఇన్ని మిలియన్ ఇయర్స్ ఓల్డ్ అవన్నీ మనం చూస్తూ ఉంటాం గదా! అసలు దాన్ని ఎలా జేస్తారు? మనకొక కాన్సెప్ట్ ఉంటదనమాట. రేడియో కార్బన్ డేటింగ్ అని జెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటది. సో, ఇలాంటివన్నీ మీకెక్కడ తెలుస్తాయంటే, మీరు చరిత్ర చదివినప్పుడు తెలుస్తదనమాట. అంటే ఈ కమింగ్ అంటే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు గూడా ఏం జరిగిందని జెప్పేసి మీకు క్లారిటీ ఉండకపోవచ్చు. సో, మీరది ఒక స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా మీకొక కాన్ఫిడెన్స్ వస్తది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నికల్ సబ్జెక్ట్. అంటే కరెంట్ అఫైర్స్ మనము లింక్ జేసుకొని చదవాల్సిన సబ్జెక్ట్ కాదు. హిస్టరీ మీరు కంప్లీట్ చేశారంటే మీకు అన్నిటి మీద ఒక గ్రిప్ వస్తదనమాట. తర్వాత పాలిటీ చదవండి. ఈ హిస్టరీ నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కంట్రీ మొత్తాన్ని కూడా రూల్ జేయడానికి ఒక బుక్ గావాలి గదా! ఆ బుక్కే రాజ్యాంగం. దట్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇది అసలు ఎలా తీసుకొచ్చారు? దీంట్లో అసలు ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయి? అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? డీపీఎస్పీస్ అంటే ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, అసలు ఒక పార్లమెంట్‌లో ఏమేమి ఉంటాయి? స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏంటి? అసలు వాళ్ళని ఎలా ఎలక్ట్ జేసుకుంటారు? ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చనమాట. తర్వాత మీరు ఇంకొక సబ్జెక్ట్ చదవండి. జియోగ్రఫీ చదవండి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ చదవండి. లాస్ట్‌లో మీరు ఎకానమీ చదవండి. ఎకానమీ ఎక్కువ టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి. ఓకే. కరెంట్ అఫైర్స్ ఇప్పుడేం అవసరం లేదు మీకు. లాస్ట్‌లో చదువుకోవచ్చు. మనకి మ్యాగజైన్స్ చదువుకోవచ్చు. మీరు ఒకవేళ మెంటల్ ఎబిలిటీస్‌లో వీక్ అని అనుకుంటే, మీరు మెంటల్ ఎబిలిటీస్ కూడా తర్వాత స్టార్ట్ చేయండి. బట్ రీడ్ ద జనరల్ స్టడీస్ పార్ట్ ఫస్ట్. జీఎస్ చదువుకోండి. జీఎస్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకున్నప్పుడు, దెన్ యూ కెన్ స్టార్ట్ లాజికల్ రీజనింగ్. రీజనింగ్ ఈజ్ ఈజీ లైక్ ఇండియన్ హిస్టరీ. తర్వాత మనకి అర్థమెటిక్ పార్ట్ ఉంటది. అది కొద్దిగా టఫ్ అనమాట. లైక్ ఎకానమీ అని అనుకోండి. బట్ మీరు చదివేదాన్ని బట్టి ఉంటది. సో, ఈ టైమ్ టేబుల్ ఉంది. 100 డేస్ టైమ్ టేబుల్ ఉంది. మీరు ఒక సబ్జెక్టే చదవండి ఫస్ట్. ఆ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ అదర్ సబ్జెక్ట్. ఆహ్, మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ రైట్ సైడ్ పార్ట్‌కి వెళ్ళిపోవచ్చనమాట. ఫస్ట్ లెఫ్ట్‌ది కంప్లీట్ చేయండి. తర్వాత రైట్‌ది కంప్లీట్ చేయండి. సేమ్ వే 175 డేస్ స్టడీ ప్లాన్ ఇది. అండ్ గ్రూప్ 2లో ఉన్న సిలబస్ కూడా డైరెక్ట్‌గా మనకి ఇక్కడ మెన్షన్ చేసాం. దిస్ ఈస్ ద ప్రిలిమ్స్ సిలబస్ అండ్ దిస్ ఈస్ ద మెయిన్ సిలబస్. అంటే కేవలం మీరు ఒక 4 సబ్జెక్టులు పర్ఫెక్ట్ అయితే మీకొక జాబ్ వస్తుంది అంటే ఎక్కడన్నా ఉందండి అది? అది ఏపీలో ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మీరు ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ మీరు ఈ 4 సబ్జెక్టులు పర్ఫెక్ట్ అయితే మీకొక జాబ్ వస్తుంది అంటే దట్ ఈస్ ద ఓన్లీ ఎగ్జామినేషన్ అనమాట. ఏపీపీఎస్సీ గ్రూప్ 2. ఓకే. దాంట్లో డిప్యూటీ తహసీల్దార్ అదర్ పోస్టులన్నీ ఉంటాయన్నమాట. సబ్ రిజిస్ట్రార్ లాంటివి అండ్ ఇంకా మనకి ఎక్సైజ్ ఎస్ఐలు ఇవన్నీ ఉంటాయి. మంచిగుంటదండి. గ్రూప్ 2 సర్వీసెస్ కూడా బావుంటాయి స్టేట్‌లో. స్టేట్‌లో టాప్ సర్వీసెస్ ఈస్ గ్రూప్ 1 అండ్ సెకండ్ బెస్ట్ ఈస్ గ్రూప్ 2. ఈ గ్రూప్ 2 నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 ప్రమోషన్‌లకి వెళ్తారు. ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ క్రాక్ చేసిన వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ ర్యాంక్స్‌కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న డిప్యూటీ కలెక్టర్ మనకి యూపీఎస్సీ క్యాడర్ కలెక్టర్ స్థాయికి వెళ్తారు. ఇక్కడున్న డీఎస్పీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఐపీఎస్ క్యాడర్‌లకి వెళ్తారనమాట. ఇండియన్ పోలీస్ సర్వీస్ క్యాడర్స్‌కి వెళ్తూ ఉంటారు. అట్లా మన స్టేట్ నుంచి కలిగించే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే స్టేట్ గ్రూప్స్. మీరు ఒకవేళ యూపీఎస్సీ క్రాక్ చేసే టైం లేదు. నాకేదైనా షార్ట్ కట్ కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద షార్ట్ కట్. బట్ మీకు టైం పడుతుంది. అంటే ఈ జాబ్ వచ్చిన తర్వాత దాదాపు ఒక 10 ఇయర్స్ ఆర్ 12 ఇయర్స్ అనుకోండి. అన్ని సంవత్సరాలకి మీరు ఆల్ ఇండియా క్యాడర్స్‌కి వెళ్ళిపోవచ్చనమాట. అంతవరకు కూడా మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్‌గా ఉంటారు. చాలా మంచి పోస్ట్. రైట్. దీంట్లో కూడా మనం టైమ్ టేబుల్‌ని సెగ్రిగేట్ చేసాము. అగైన్ మీరు ఓన్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు గ్రూప్ 2 స్టార్ట్ చేసుకోండి. ఈ యొక్క టైమ్ టేబుల్ ఫాలో అవ్వకుంటూ. రైట్. ఈ టైమ్ టేబుల్ ఎలా కావాలి మీకనుకుంటే మీరు వాట్సాప్‌లో ఒక మెసేజ్ పెట్టండి. ఏం మెసేజ్ పెడతారంటే యువర్ నేమ్, మీ నేమ్ అండ్ మీరెక్కడ వర్క్ చేస్తున్నారు. ఐయామ్ అశోక్. ఐయామ్ వర్కింగ్ ఇన్ సో అండ్ సో కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఐ ప్రామిస్ యూ థట్ ఐ విల్ ఫాలో అని చెప్పేసి మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 1 టైమ్ టేబుల్ అడగండి. గ్రూప్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 2 టైమ్ టేబుల్ అడగండి. ఐ విల్ ఫాలో దిస్ టైమ్ టేబుల్
అండ్ ఐ విల్ నాట్ చీట్ మై సెల్ఫ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ అండ్ ఐ విల్ నాట్ చీట్ మై పేరెంట్స్ అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే ఎక్కడికి మెసేజ్ చేయాలంటే వాట్సాప్‌లో ఈ నెంబర్‌కి 8985237565 అనే నెంబర్‌కి మీరు మెసేజ్ చేస్తే మీకు ఈ స్టడీ ప్లాన్ పంపిస్తాను. ఈ ప్లాన్ ప్రకారంగా మీరు మీ టైమింగ్స్‌ని అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఒకవేళ డైరెక్ట్‌గా కోచింగ్ కావాలి అనుకున్నా గానీ వి ఆర్ ఆఫరింగ్ కోచింగ్స్ అండి. ఓకే. యెస్. మీరు ఒకవేళ మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకిక్కడ స్టోర్ సెక్షన్‌కి వస్తే ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అని కనిపిస్తుంది. ఈ బ్యాచ్ కూడా మనము స్టార్ట్ చేసాము. ఈ ఇయర్‌లోనే స్టార్ట్ చేసాము. 100 మెంబర్స్‌తో ఈ బ్యాచ్‌ని మనం నింపేద్దాము. ఓ 100 మెంబర్స్ చాలు మాకనుకున్నాం. బట్ చూడండి ఎంతమందొచ్చారు. వి హావ్ 121 స్టూడెంట్స్. ఇంకా మరీ దీన్ని లాగితే బాగోదని జెప్పేసి మనం సూపర్ 500 అని ఒక బ్యాచ్ స్టార్ట్ చేసామండి. ఓకేనా? సో, దాంట్లో మళ్ళీ కొత్తగా అడ్మిషన్‌లు గూడా మనకి స్టార్ట్ అయినాయి. సో, చూడండి అంటే స్టూడెంట్స్ ఎంత సీరియస్‌గున్నారో నోటిఫికేషన్ రాకముందే రెగ్యులర్ స్టూడెంట్స్ అనేది మీరు అర్థం చేసుకోండి. దీంట్లో చాలా వరకు కూడా ఐటీ జాబ్ చేసేవాళ్ళు గూడా ఉన్నారండి మన దాంట్లో. ఐటీ జాబ్ చేసేవాళ్ళున్నారు. అదర్ గవర్నమెంట్ సర్వీసెస్‌లో ఉన్నవాళ్ళున్నారు. అంటే గ్రూప్ 4 గానీ, కానిస్టేబుల్ గానీ, ఎస్ఐ గానీ, ఆ జాబ్స్ అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా మాకు టాప్ జాబ్ గావాలి స్టేట్‌లో గ్రూప్ 1 లాంటి జాబ్ అని ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామందున్నారు. ఓకేనా? వాళ్ళే ఈ సీరియస్ యాస్పిరెంట్స్. మీకు వీళ్ళే పోటీ. బయట ఎవరు పోటీ అవసరం లేదండి మీకు. మీకు వీళ్ళే పోటీ, మీకు మీరే పోటీ. ఓకే. సో, అలా మనం దీంట్లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఐ మీన్ ఒక్క నిమిషం. మీకిక్కడ కనిపిస్తుంది గదా! దీంట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ కోచింగ్ అండ్ గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 దీంట్లో వచ్చేస్తాయన్నమాట. అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్ వస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ వస్తుంది. ఇది మన యాప్‌లో ఉంది. దిస్ ఈజ్ సూపర్ 500 బ్యాచ్. ఇది గూడా మనం రీసెంట్‌గా పబ్లిక్ చేసాం. చూడండి 14 స్టూడెంట్స్ అప్పుడే రిజిస్టర్ గూడా అయిపోయారు. సీ హౌ సీరియస్ ద స్టూడెంట్స్ ఆర్ అని జెప్పేసి. అండ్ దీని మీద మనం అడిషనల్‌గా ఒక 5000 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ గూడా ఇస్తున్నాము. అంటే 20,000 రూపీస్‌కి మీకు 2 కోచింగ్‌లు, దీంతో పాటుగా టెస్ట్ సిరీస్, దీంతో పాటుగా మెంటర్‌షిప్, దీంతో పాటుగా ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ కూడా వస్తుంది. అండ్ వ్యాలిడిటీ కూడా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో అప్పటి వరకు ఉంటుంది. లేదనుకుంటే 15 మంత్స్ వ్యాలిడిటీ ఉంది మీకు. సో, మీ చేతిలో ఉంది ఇప్పుడు. వీడియోస్ మీరు చూడండి ఇక్కడ కంటెంట్ సెక్షన్‌కి వెళ్తే ఇది ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వీడియోస్ అండ్ అలాగే టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి లైవ్ క్లాసెస్ అవుతున్నాయి బ్యాచ్ 3. మీ అందరూ ఏం చేయొచ్చు? మీకు జాబ్ చేస్తూ టైం కుదరదు కాబట్టి మీరెప్పుడు లేటెస్ట్ బ్యాచ్ మీకు అప్డేట్ అయినా ఆ లేటెస్ట్ బ్యాచ్ వీడియోలు చూస్తూ ఉండండి. ఇప్పుడు బ్యాచ్ 3 ఈజ్ అవర్ లేటెస్ట్ బ్యాచ్. అతి త్వరలో బ్యాచ్ 4 కూడా స్టార్ట్ అవుతది. ఈ బ్యాచ్ 3 కంప్లీట్ అవ్వడానికి వచ్చినప్పుడు. మీరేం చేయొచ్చు? ఒక సబ్జెక్ట్ దీంట్లో వింటారు కదా! టైమ్ పాస్ ఒకవేళ మీకు అవ్వట్లేదు నేంటన్నా నాకు అంటే ఇయర్ పోడ్స్ పెట్టుకొని విందాం అనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ కూడా వీడియోస్ మీరు వినండి కుదిరితే. సో దట్ మీకు అక్కడ ఒక రివిజన్ అవుతుందనమాట. బట్ ఫస్ట్ ఐ సజెస్ట్ యూ టు కంప్లీట్ ఆల్ ద సబ్జెక్ట్స్. దాని తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాచ్ 3 వీడియోస్ మొత్తం వినేసేయండి ఫస్ట్. మీకు సబ్జెక్ట్స్ మీద ఒక అవగాహన వస్తది. బ్యాచ్ 4 స్టార్ట్ అయినప్పుడు మీరు ఓన్లీ వీడియోలు వినండి. చూడాల్సిన అవసరం లేదు. వింటే మీకు పర్ఫెక్షన్ వస్తుందన్నమాట. రైట్? ఇంకేదైనా క్వెరీస్ ఉన్నా గాని ఇందాక కనిపించిన నంబర్ 8985237565 నంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. థాంక్ యూ. జై హింద్.